వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ఏపీపీ ఆర్ఎండ్ఆర్టీ డైరెక్టర్ కృష్ణతేజ ఐఏఎస్ పర్యటన. మంచినీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై చిత్రాడ గ్రామస్తులు వినతులు. పెదకురపాడు నియోజకవర్గంలో అచ్చంపేటలో అక్రమ ఇసుక రవాణా. 3 లారీలు, 3 ట్రాక్టర్లు, ఒక జేసీబీ స్వాధీనం చేసుకున్న అధికారులు. విద్యాశాఖలో అనేక పథకాలు అమలుకు కొత్తగా శ్రీకారానికి నాంది. నారా లోకేష్ ను అభినందించిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరులో మీడియాతో సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ఏపీపీ ఆర్ఎండ్ఆర్టీ డైరెక్టర్ కృష్ణతేజ ఐఏఎస్ అధికారికి చిత్రాడ గ్రామ ప్రజలు అఖండ స్వాగతం పలికారు. చిత్రాడ గ్రామానికి ప్రధాన సమస్యలు అయినటువంటి మంచినీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్ల సమస్యలపై చిత్రాడ గ్రామస్తులు వినతులు అందజేశారు. చిత్రాడ గ్రామం మధ్య నుండి వెళ్లే ప్రధాన బైపాస్ రోడ్డుపై నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పరిష్కారం చూపించాలని కోరారు. మంచినీటి సరఫరా, వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన అనంతరం చిత్రాడ గ్రామంలో 1-2 సచివాలయాలను సందర్శించిన కృష్ణతేజ జగ్గప్ప చెరువులో ఉన్న ఇంకుడు గుంటలను పరిశీలించి వాటి యొక్క ప్రయోజనాలను ఎంపీడీఓను కృష్ణతేజ ఐఏఎస్ అడిగి తెలుసుకున్నారు. ప్రజల అర్జీలను స్వీకరించి సానుకూలంగా స్పందించాలి అని అన్నారు. జాగ్రత్తదండి. మీరు ఇంకా అలా కదండి. ఒకసారి నువ్వు ఆగుతావు, 2 ఫోటోలు తీసుకుని కాదు నీది అడ్డు వచ్చారు. అలా సరిపోలేదు. నేను చెప్పడంనే ఎదరెట్టుకున్నాము. అదో సార్ డైరెక్టర్ గారు, సార్ కొద్దిగా గురుగారు మీరు వెనకన్నారండి సార్. మీరు మొత్తం యూజువల్ పొట్టలు కలిసి పెడతాం. మేము పెడతాం. కరెక్ట్గా చెప్పారు, చాలా బాగా చేశారు. సెక్రటరీ గారు పి గన్నవరం నియోజకవర్గంలోని పి గన్నవరం, ఆయనవిల్లి, మామిడి కుదురు మండలాల్లో లంక గ్రామాలు వారం రోజుల నుండి జల దిగ్బంధంలో కొనసాగుతున్నాయి.
ముక్తేశ్వరం, అప్పనపల్లి, కనకాయలంకలోని కాజ్వేలపై వరద నీరు చేరడంతో పడవలపైన కొనసాగుతున్న రాకపోకలు పశుగ్రాసం లేక పశువులు ఇబ్బంది పడుతున్నాయని వెంటనే ప్రభుత్వం పశుగ్రాసం ఇచ్చే ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతంలో పి. గన్నవరం ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ పర్యటించారు. 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, పామాయిల్ ప్యాకెట్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు లంక గ్రామ వాసులకు అందిస్తున్నారు. ఎవరూ భయపడవలసిన పని లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ప్రభుత్వం తరఫున అందించాల్సినవన్నీ వెంటనే అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈరోజు పి. గన్నవరం నియోజకవర్గంలో ఈ గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి 3 మండలాల్లో పర్యటించే క్రమంలో ఉదయం నుండి అయినవెల్లి మండలంలో ఉన్నటువంటి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా మొత్తం అంతా తిరగడం జరిగింది. ఆ ప్రాంతాల్లో పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ఈ ఫ్లడ్ వల్ల ఏ ప్రాంతాలకు ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది పరిశీలించడం జరిగింది. దాని గురించి గవర్నమెంట్ కూడా ఎన్నుంచి వాళ్ళకి ఆ సమస్యను పరిష్కరించే రీతిగా చర్యలు తీసుకుంటాం. ఇకపోతే అయినవెల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో రైస్ పంపిణీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో కలిసి రైస్ పంపిణీ చేసి ఇప్పుడు గంటిపెదపొడి అంటే పి. గన్నవరం మండలం గంటిపెదపొడి, బూరుగులంక, పెదపూడి లంక, ఊడుమూడి లంక, అరగవరం లంక ఈ 4 లంకలకి సంబంధించినటువంటి ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ కూడా బూరుగులంకలో ఇక్కడ ఉన్నటువంటి బాధితులకి రైస్ పంపిణీ చేయడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కావాలి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకుని ఆర్డీఓ గారు, ఎండిఓ గారు మరియు ఎంఆర్ఓ గారి ద్వారా ఇక్కడ వీళ్ళందరికీ ఈ రైస్ పంపిణీ కానీ ఇతర మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే పశువుల దానా కానీ పశువులకి మందులు కానీ ఇవన్నీ సప్లై చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడాలనేది నా కోరిక. కాబట్టి అంటే ఈ లంక గ్రామాల్లో ప్రజలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతారో నాకు తెలుసు. కాబట్టి కడప అమీన్పీర్ దర్గాను లారీ చాప్టర్ 1 సినిమా హీరో శ్రీకాంత్ రెడ్డి, హీరోయిన్ చంద్రశీఖ దర్శించుకున్నారు. దర్గాకు విచ్చేసిన హీరో, హీరోయిన్ కు దర్గా సాంప్రదాయం ప్రకారం దర్గా నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. మొట్టమొదటిసారిగా దర్గాను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆగస్టు 2వ తేదీ విడుదల కాబోతున్న లారీ చాప్టర్ 1 సినిమా ప్రేక్షకులందరూ ఆదరించాలని వారు కోరారు. وزير اكرم شوارع على محمد رسول الله صلى الله عليه وسلم قد قد نبي رسول الله رسول الله حضرت عائشه كل ما دبر فتح الصحابه الله اكبر الله لا اله الا الله اكبر الله في بجر का मसीह الله तुम्हें अच्छा कर तुम इसे तुम यहां पर अलीउल्लाह मालिक इनका पूरा नाम है ख्वाजा खाजुगा नायब रसूल अताए रसूलुल्लाह हजरत ख्वाजा सैयद शफीर. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, మాది కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పక్కన అమ్మగంపల్లి గ్రామం. సో నా సినిమా లారీ చాప్టర్ 1 రిలీజ్ ఉంది ఆగస్టు 2న. దాని సందర్భంగా మేము ఇట్లా కడపకు సంబంధించిన పెద్ద దర్గా దగ్గరికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ చిన్న బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది సినిమా సక్సెస్ కోసం. అండ్ పెద్దవాళ్ళు అందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆగస్ట్ 2న సినిమా తప్పకుండా హిట్ అవుతుందని గట్టిగా భావిస్తున్నాను. దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అందరికీ నమస్కారం. నేను చంద్రశేఖ. We need your love and support. Please come and watch our movie Larry Chapter 1. ये कितना मूवी आपका? ఫస్ట్ మూవీ డెబ్యూట్ మూవీ తెలుగులో తను. నాది కూడా మొదటి సినిమానే. సో ఆగస్ట్ 2న రిలీజ్ అవుతుంది లారీ చాప్టర్ 1. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. పెద్ద దర్గాకి బ్లెస్సింగ్ కోసం వచ్చాము. చాలా బాగా జరిగింది బ్లెస్సింగ్.
థ్యాంక్ యూ సో మచ్. అల్లాడి జిల్లా పెదకురపాడు నియోజకవర్గంలో అచ్చంపేటలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 3 లారీలు 3 ట్రాక్టర్లు 1 జేసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు ఎస్పీ కె శ్రీనివాసరావు ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు. అచ్చంపేట క్రోసూరులలో అక్రమ ఇసుక తరలింపుపై పోలీసులు దాడి చేశారు. విద్యాశాఖలో అనేక పథకాల అమలుకు కొత్తగా స్వీకారానికి నాంది పలికిన నారా లోకేష్ను మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అభినందించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ఈరోజు విద్యాశాఖలో ఒక మంచి పరిణామం జరిగింది. విద్యాశాఖలో అనేక స్కీమ్స్కి స్వాతంత్ర సమరయోధులు, ధార్మిక గొప్పవాళ్ళు, మన తెలుగు సమాజం, ప్రపంచం, దేశం గర్వించే మహానుభావులు చూడటం అనేది ఒక మంచి సాంప్రదాయంగా నేను సూచిస్తా ఉన్నాను. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో ఒక స్కీము, డొక్కా సీతమ్మ గారితో మధ్యాహ్న భోజన పథకం, అబ్దుల్ కలాం ఆజాద్ పేరుతో ఒక స్కీమ్ పెట్టడం వల్ల విద్యార్థులకి ఒక స్ఫూర్తి. వాళ్ళ బాల్య దశలో చదువుకొని స్కూల్స్కి వెళ్ళే రోజుల్లో అలాగా జగనన్న ఇంకో పథకం. దానివల్ల ఏమైంది, విద్యార్థులకి ఏ విలువలకు ప్రతినిధి ఆయన జగన్ గారు. ఆ బాల్య దశలో ఉన్న విద్యార్థులకి, ఆ చదువుకునే పిల్లలకి స్కూల్స్కి వెళ్తుంది. ఏం స్ఫూర్తి ఇచ్చినట్టు, స్వతంత్ర సమరయోధులు గొప్పవాళ్ళ గురించి చెప్తే వాళ్ళని ఒక స్ఫూర్తి, వాళ్ళలో కొంతమంది అన్న ఆ స్ఫూర్తితో ప్రజల్లో ఒక వెలుగుతారు, ఒక ఆలోచనలు వస్తాయి, స్ఫూర్తితో ఇన్స్పిరేషన్ వస్తుంది. అలా కాకుండా జగనన్న గోరుముద్ద, జగనన్న కోడిగుడ్లు పెడితే ఏంటి, ఆయన ఏం విలువలకు ప్రతినిధి ఆయన జగన్ గారు, పిల్లలు ఏం నేర్చుకుంటారు. అందువల్ల ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా డొక్కా సీతమ్మ గారు మా వంశీకురాలు పేరు పెట్టడం మాకు చాలా గర్వం ఉంది. మా వంశం అంతా కూడా గర్వపడుతూ ఉంది. డొక్కా ఇంటి పేరు వాళ్ళంతా కూడా ఈరోజు రాష్ట్రం నుంచి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. మాకంతా కూడా గర్వంగా ఉంది. ఆ డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టినందుకు మా తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున, ఒక పేదవారికి స్ఫూర్తినిచ్చే ఆమె జీవితం, ఆకలితో అలమటించే వారికి ఆమె ఇచ్చిన ఆదరణకి ఆమె గుర్తుగా ప్రజల్ని, విద్యార్థుల్ని మేల్కొల్పడం అనేది ఒక స్ఫూర్తిదాయకమైన స్టోరీ అని చెప్పి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. కడప నియోజకవర్గ చరిత్రలో స్థానిక సమస్యలపైన అసెంబ్లీ గళం విప్పిన ఏకైక ఎమ్మెల్యే మాధవిరెడ్డి అని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు జిలాని భాష పేర్కొన్నారు. కడప నగరంలోని మోచంపేట కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప నియోజకవర్గం ఇన్ఛార్జ్గా మాధవిరెడ్డి గారికి ఎప్పుడైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో కడపకు, అప్పటి నుంచి మాధవిరెడ్డి గారు నియోజకవర్గంలోని ప్రతి వార్డుకు పోయేసి అక్కడ సమస్యలు నేను తెలుసుకోవాలి, అక్కడ ప్రజలతో నేను కలవాలి అనే ఒక దృక్పథంతో ప్రతి డివిజన్లో నేను తిరగాలనే ఆలోచనతో మొదటిగా తీసుకొని ప్రతి డివిజన్లో ఉండే సమస్యలను, అక్కడ డివిజన్లో ఉండే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, అక్కడ వాటర్ ఫెసిలిటీ అయితేనేమి, అక్కడ వచ్చేసి రోడ్ల పరిస్థితి అయితేనేమి, అక్కడ ఉండే ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అనే ఆలోచనతో ఆమె ఫస్ట్ డివిజన్ నుంచి మొత్తం కడపలోని డివిజన్లంతా తిరగడం జరిగింది. చాలా కొద్ది కాలంలో మొత్తం అక్కడ నియోజకవర్గంలోని చాలా వార్డులంతా సందర్శించి ప్రజల దగ్గరికి పోయేసి, ఇంతవరకు కడప నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా
ఇంటింటికి పోయేసి ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళతో మాట్లాడి అక్కడ ఉండే ముసలి వాళ్ళు అయితేనేమి, యువకులైతే ఉద్యోగాల సమస్యలు అయితేనేమి, ఆడవాళ్ళ సమస్యలు అయితేనేమి, అక్కడ ఉండే పరిస్థితుల్లో ముసలి వాళ్ళు అయితే వాళ్ళకు పింఛన్లు వస్తున్నాయా లేవా, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళ ప్రతి ఒక్కరిని టచ్ చేసి వాళ్ళ హార్ట్ టచ్ చేసి ఏం సమస్యలన్నీ మీకు ఏం కావాలి, ఎందుకు ఇక్కడ డెవలప్మెంట్ కాలేదని అడిగితే వాళ్ళు ప్రతి ఒక్కరు యువకులైతేనేమి, ముసలి వాళ్ళు అయితేనేమి, విడోస్ అయితేనేమి ప్రతి ఇంటి వద్ద టచ్ చేసి వాళ్ళ హార్ట్ టచ్ చేసిన మొట్టమొదటి కడప నియోజకవర్గము ఎమ్మెల్యేగా ఆమె అది మాధవిరెడ్డికే చెల్లిందని, అదేవిధంగా ప్రతి వార్డులో సమస్యలు తెలుసుకుంటూ డివిజన్లోని అన్ని సమస్యలు తెలుసుకుంటూ చాలా కొద్ది సమయంలోనే ఆమె నియోజకవర్గంలోని అన్ని వార్డులు తిరిగేసి సమస్యలన్నీ క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత మళ్ళా అంతలోనే కడప మన రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ మోగింది. దాని తర్వాత కూడా ఆమె చాలా చోట్ల రెండోసారి జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లో భూమి సమస్యలు తక్కువగా ఉన్నాయి. బద్వేల్ రెవెన్యూ డివిజన్లో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ శివశంకర్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి కలెక్టరు శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరై ప్రారంభించారు. ఆగస్టు 5వ తేదీన ముఖ్యమంత్రితో కలెక్టర్ సదస్సు జరుగుతుందని, కడప ఉక్కుతో పాటు పలు సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఉచిత ఇసుక విధానాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. ఇది ఆరోగ్యం మహాభాగ్యం. నేను 4వసారి ఎమ్మెల్యేగా ఎన్నో క్యాంపులు పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ఇప్పించిన తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం మరియు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అని ఒక కార్డు కూడా ఉంది. దీనికి ఈ యొక్క మెడికల్ క్యాంప్ అందరూ చక్కగా ఉపయోగించాలి. అదే స్టాఫ్ కూడా దొరుకుని వచ్చాం. కాబట్టి దీంట్లో ఇది 116వ మెడికల్ క్యాంప్. మామూలుగా పల్లెల్లో సాగుతుంది 116 అని, పల్లెల్లో అమ్మాయికో అబ్బాయికో చదింపులు పెట్టినప్పుడు 116 అని. కాబట్టి ఇది 116 అయితే నాకు నచ్చిన స్కీమ్ కూడా 116. ఇక్కడ అందరి సహకారం ఉంటుంది, డిపార్ట్మెంట్ అందరి సహకారం. కాబట్టి సార్ నేను మిమ్మల్ని మీ ఇద్దరికి ముఖ్యంగా రమ్మలేదానికి కారణం ఒక ఆరోగ్యంతో పాటు ఈ యొక్క రాజకీయం కూడా పరిగెత్తాలి, మన జిల్లా పరిగెత్తాల. మేము ప్రతి నెల 2వ శనివారం నాడు ఈ మెడికల్ క్యాంపు ఖచ్చితంగా కంటిన్యూ 50 సార్లు పెడతాం. రిమ్స్ హాస్పిటల్ కొందరికి పంపుతాం, నెల్లూరు నారాయణ కాలేజ్ పంపుతాం, కర్నూలు కాలేజ్ పంపుతాం, అవసరం బట్టి వైద్య కాలేజ్ పంపుతాం. మనం ఏది ప్రయారిటీగా పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారిని అడిగితే, సార్ ఏమీ లేదు సార్, ప్రజలకి ముందు తాగడానికి నీరు, ఒక మంచి ఆరోగ్యం, విద్య, ఇది ఉంటే ఆటోమేటిక్ గా వస్తాయని ఆయన ఎలక్ట్రికల్ ఇష్యూస్ కూడా చెప్పారు. అక్కడక్కడ కాస్త రహదారుల సదుపాయం. సో అందులో ఎందుకంటే ఇప్పుడే మనం ప్రారంభించాం కాబట్టి మన ప్రయాణం, సో ముందుగా తాగడానికి నీరు అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ఇది జమ్మలమడుగున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరందరూ కూడా మినరల్ వెళ్తున్న నియోజకవర్గం. యాక్చువల్ గా డిఎంఎఫ్ కానీ అన్ని కూడా ఇక్కడే మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అది కూడా అంటే మేము ఒకళ్ళు ఇది చేసినా సరే ఆదినారాయణ రెడ్డి గారు అయితే వదలరు, నాకు తెలుసు. సో ఆయన ఖచ్చితంగా వెంటపడి ఆయన పని చేసుకునే నేర్పు ఓన్పు అన్ని ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగానే మేము కూడా ఆ విధంగానే జమ్మలమడుగు నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సాధ్యమైనంత వరకు కూడా మన నియోజకవర్గాన్ని ముందంజలు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. అలాగే ఇంకా మిగిలినవన్నీ కూడా ఇంకా రెవెన్యూ పరంగా అయితే కడప జిల్లాలో నాకు అర్థమైంది ఏంటంటే మన జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కొంత కడప ఓకే, కానీ బద్వేలు ఆ ఏరియాలో అయితే చాలా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ కూడా లేవర్ చెప్పండి కానీ బట్ ఆ ఏరియాతో కంపేర్ చేస్తే ఈ ఇటుపక్క కాస్త ల్యాండ్ ఇష్యూస్ అన్ని కాస్త బెటర్ గా ఉన్నాయి. అక్కడ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ స్టీల్ ప్లాంట్ నెక్స్ట్ మన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ సిఎల్ ఆఫీస్ నుంచి సమీక్ష కూడా జరిగింది. రేపు 5వ తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా ఒక డేట్ ఫిక్స్ చేశారు. అందులో కూడా కడప జిల్లా అన్ని విషయాల్లో కూడా డిస్కషన్ అనేది వస్తుంది. అందులో ముఖ్యంగా మనకు అంతర్ మెగా పవర్ ప్రాజెక్ట్స్, సోలార్ ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ కూడా మీ నియోజకవర్గంలో ఉన్నాయి. అవన్నీ కూడా వస్తాయి. నా వైపు నుంచి నేను ఇవ్వాల్సిన రిపోర్ట్స్ కానీ అన్ని కూడా ఇచ్చి మాక్సిమం అన్ని కూడా శాంక్షన్ చేయడానికి నేను నా వైపు నుంచి పూర్తి స్థాయిలో నేను ట్రై చేస్తాను. నరసరావుపేటలో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి సందర్భంగా
విగ్రహానికి గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఒకప్పుడు పల్నాడు ప్రాంతం వెనుకబడి జొన్న సజ్జ పంటలను మాత్రమే నోచుకునే ప్రాంతం నాగార్జున సాగర్ డ్యాంకు శ్రీకారం చుట్టి నేడు వరి, మిరప, పత్తి లాంటి పంటలు పండుతున్నాయంటే ఆ మహానుభావుడి చలవే అని అన్నారు. హైదరాబాద్ లాంటి సిటీకి పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయంటే బ్రహ్మానందరెడ్డి హయాంలోనే అని చెప్పుకోవాలి. కానీ నాటి రాజకీయ విలువలు ఇప్పుడు లేవు. కాలానుసారంగా రాజకీయాలు మారుచున్నాయి. బ్రహ్మానందరెడ్డి లాంటి మహానుభావులను స్మరించుకుంటూ వారి అడుగు జాడల్లో నడిచే ప్రయత్నం చేస్తూ రాష్ట్ర దేశాభివృద్ధికి తోడ్పడదాం అని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ హోంమంత్రి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి జయంతి ఈ రోజు ఘనంగా మేము నర్సరావుపేట పట్టణ నడిబొడ్డులో జరుపుకుంటున్నాం. మహానుభావుడు, మహానాయకుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు. ఈ ప్రాంతం ఒకప్పుడు ఎంతో వెనుకబడిన ప్రాంతం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టుబట్టి నాగార్జున సాగర్ కట్టి క్రస్ట్ గేట్లు పెట్టి కుడి ఎడమ కాలువల్లో కృష్ణా నీళ్లు పరవళ్లు తొక్కిన తర్వాత సజ్జా జొన్న పండించే స్థాయి నుంచి ఈ రోజున వరిని, పత్తి, మిరప వాణిజ్య పంటలు వేసి బ్రహ్మాండంగా రైతు కూలి యావత్ ప్రపంచం, రాష్ట్ర, దేశ ఆకలిని తీరుస్తున్నాడు. అంతేకాదు అనేక పథకాలు మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 90 కులాలకు బీసీ స్టేటస్, బ్యాక్వర్డ్ క్లాస్ స్టేటస్ 1970లోనే మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో తెచ్చిన ఘనత బ్రహ్మానందరెడ్డి గారికి దక్కుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అటు హైదరాబాద్ నగరంలో అనేక భారీ పరిశ్రమలు, BHEL, IDPL, IDSMT అనేక పరిశ్రమలు. అంతేకాదు హౌసింగ్ కింద మొట్టమొదటిసారి పేదవాడికి సొంత ఇళ్లు ఉండాలని ఆ రోజున LIC ద్వారా లోన్ తీసుకొచ్చి ఇక్కడే దశికాపురం అనే SC కాలనీలో సొంత ఇళ్లు పేదవాళ్ళకి కట్టించడానికి, పక్కా ఇళ్లు కట్టించడానికి నాంది పలికింది కాసు బ్రహ్మానందరెడ్డి గారి హయాంలోనే. ఇక్కడే కాదు, మీరు హైదరాబాద్ పోయి చూస్తే జూబ్లీస్ వంటి ఈ రోజున మీరు పేరుగాంచిన ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో మహానాయకులు లేదు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ రోజు జూబ్లీహిల్స్ వంటి కాలనీలో ఉంటున్నారంటే ఆ రోజు ఆయన పెట్టిన విత్తనమే ఆ జూబ్లీహిల్స్ సొసైటీ. జగ్గంపేట మండలం జె కొత్తూరు గ్రామంలో వెలిసినటువంటి ముత్యాలమ్మ తల్లి అమ్మవారి బోనాల సమర్పణ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి భారీ ఎత్తున మహిళలు బోనాలు తలపై పెట్టుకొని గ్రామమంతా ఊరేగిస్తూ అనంతరం ఆలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించి గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చెల్లా రామ్మూర్తి, ఆలయ ధర్మకర్త అడప వెంకట్రావు మాట్లాడారు. జగ్గంపేట మండలం జె కొత్తూరు గ్రామం మాది. ఈ గ్రామదాత ముత్యాలమ్మ తల్లి చైర్మన్ చల్లా రామ్మూర్తి. ఈ కార్యక్రమం ఆ తల్లి నిదర్శనంతో ఆ తల్లికి లక్ష్మీవారనాడు చీర కట్టడానికి అని చెప్పి ఆ చీర కడుతుంటే కట్టి ఆవిడ మీద బొల్లి లక్ష్మణ్ అని చెప్పి ఆవిడ మీద తల్లి వాలి నాకు బోనాల పండుగ జరిపించమని చెప్పి ఆ తల్లి కోరింది. కోరిక మేరకు దాన్ని అమలుపరుచుటకు గుడి కమిటీ సభ్యులు మామూలుగా గుడి ధర్మకర్త అడప వెంకటరావు, నా నగిరెడ్డి రావరాజు గారు, వీళ్ళు ఈ తల్లికి పూర్వం నుంచి కూడా అడపవాడు ఆడపడుచు ముత్యాలమ్మ తల్లి అడపవాడు ఆడపడుచు కాబట్టి ఆ కార్యక్రమం ఎప్పటి నుంచో వీళ్ళ నాన్నగారు అయ్యంలో, వీళ్ళ నాన్నగారు అలా పెద్దన్నర గారు ఈ తల్లికి తీర్థం అంతా వీళ్ళ ఆధ్వర్యంలోనే జరిగేది ఎప్పుడునే. అదే రకంగా ఈ గుడి ఎప్పుడో పూర్వం 100 సంవత్సరాల చరిత్రకల గుడి అన్నమాట. అది చిన్న గుడి, నీళ్ళలో మునిగిపోయింది. ఆ తల్లి నీళ్ళలో మునిగిపోయేటప్పుడు ఆ తల్లి గుడి కట్టమని చెప్పి మన కసరదారి మనిషి మీద వాలి నాకు గుడి కట్టమని కోరింది. కోరితే దాన్ని మనం ఏదైనా సరే ఈ గుడి మనం కట్టి తీరాలా, తల్లి కోరింది కదా అన్న ఉద్దేశంతో మనం ఊళ్ళో పెద్దలందరినీ సంప్రదించి ఈ గుడి కట్టడం కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఒక 5,000 ఇచ్చిన సంద మళ్ళా డబ్బులు సరిపోతే మరి నువ్వు ఒక 5,000 పట్టాలంటే 5,000 ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు, 20,000 ఇచ్చాడు.
ఆ రకంగా ఈ గుడి ఆ తల్లి కట్టించుకుంది. ఆ తల్లిలో ఉన్న మహిమ అటువంటిది. దానికి అదే రకంగా ఈవేళ తల్లి బోనాల పండుగ ఆగస్టు 2 నుండి డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించనున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట జూలై 28 స్థానిక గోకవరం రోడ్డులోని కాపు కళ్యాణ మండపం వద్ద జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ ప్రారంభించేందుకు అక్కడ మౌలిక వసతులు కల్పించడానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు పెట్టడం జరిగింది. 5 సంతకాల్లో అతి ప్రధానమైనది, కీలకమైంది విద్యా వ్యవస్థకు సంబంధించి ఈనాడు ఏదైతే కొరతగా ఉందో టీచర్స్ యొక్క, ఉపాధ్యాయుల యొక్క కొరత, ఆ కొరతను తీర్చాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో 16,000 పైబడి ఉపాధ్యాయుల్ని వివిధ విభాగాల్లో తీయాలని చెప్పి నిర్ణయించడం, డిఎస్సి ప్రకటించడం, దాన్ని పురస్కరించుకొని జగ్గంపేట నియోజకవర్గంలో ఉత్తీర్ణులైనటువంటి ఉపాధ్యాయ వృత్తి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాల కోసం మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా టెట్ కానీ డిఎస్ఏ కానీ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏదైతే కోచింగ్ క్యాంప్ పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఈ ఉచిత క్యాంప్ అన్నది మెటీరియల్తో సహితంగా బుక్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టేషనరీతోటి అది చెప్పడమే కాకుండా, అది ఇవ్వడమే కాకుండా మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా ఉంటుంది, టీ సదుపాయం కూడా ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్లకుండా విద్యార్థులు ఇక్కడే ఉండి పూర్తి టైం అంతా కూడా కేటాయించి వాళ్ళు క్లాసెస్లో పాల్గొని రేపు జరిగేటటువంటి ఎంపికలు ఎక్కువ శాతం అంటే సుమారు 432 మంది వచ్చారు మన నియోజకవర్గం నుంచి. ఇప్పటికి కాదు ఇంకంతే క్లోజ్ చేస్తాం. 432 మంది ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ 432 మందికి కూడా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి నిమిషం కూడా వేస్ట్ కాకుండా ఉపయోగించాలి, వాళ్ళ ఉత్తీర్ణతని పెంపొందించే విధంగా అని చెప్పేసి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ట్రస్ట్ ద్వారా, ఇది ఫౌండేషన్ ద్వారా. అయితే ఇది పోటీ పరీక్షలు కాబట్టి ఎక్కడా రాజీ పడకుండా ఇటు ఆదిత్యలో కానీ, అటు గోదావరిలో కానీ, ఇటు చైతన్యలో కానీ వాళ్ళకి తీసుకుపోయినటువంటి ఇంకా ఒక మెట్టు పైన ఉండేటటువంటి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ మేము ఈ కోచింగ్ క్యాంప్ నిర్వహించాలని అనుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ఏపీపీ ఆర్ఎండ్ఆర్డీ డైరెక్టర్ కృష్ణతేజ ఐఏఎస్ పర్యటన. మంచినీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై చిత్రాడ గ్రామస్తులు వినతులు. పెదకురపాడు నియోజకవర్గంలో అచ్చంపేటలో అక్రమ ఇసుక రవాణా. 3 లారీలు, 3 ట్రాక్టర్లు, ఒక జేసీబీ స్వాధీనం చేసుకున్న అధికారులు. విద్యాశాఖలో అనేక పథకాలు అమలుకు కొత్తగా శ్రీకారానికి నాంది. నారా లోకేష్ను అభినందించిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. గుంటూరులో మీడియాతో సమావేశం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.